అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు వీధిలో తిరగడానికి అడ్మినిస్ట్రేషన్కి టైం, రెండింటి మధ్య మీరు వ్యత్యాసం ఏమైనా కలుపుతున్నారా? అటు నుంచి చూస్తున్నప్పుడు ఇటు నుంచి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? రెండు చాలా అవసరం. నేను బిఫోర్ అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ, లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాండో డి సోటో అని మన ఒక పెరువియన్ ఎకానమిస్ట్, ఆయన ఏంటంటే ఆయన రాసిన పుస్తకం ఉంటుంది. దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే, నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో. అది తీసుకున్నది లోపల హెర్నాండో డి సోటో అని బుక్ ఉంటుంది, పేరు మర్చిపోయినది, గుర్తొస్తాను. అంటే దాంట్లో ఏముంటుందంటే, నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో చాలా పుస్తకాలు కొనుక్కొని, కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగం, వాళ్ళందరూ నాకు చాలా పుస్తకాలు, ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. మన ప్రమోద్ అని తన ఫ్రెండ్, ఆయన ఇచ్చిన బుక్ అనమాట, ద అదర్ పాత్. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే, ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువత అంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ వాళ్ళ తెగల గొడవలు ఎలా దీని ఏమంటుంది, స్కాల్ప్ కోసేసేవారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ కంట్రీ ఆ టైంలో, 80sలో. సో ఫ్యూజిమోరో వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరైనా హైర్ చేస్తే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే, ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే, బెస్ట్ థింగ్ ఈజ్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు ఆ వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూజన్ ఎక్కువైపోద్ది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాను, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ టు యూజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్య పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు హెల్ప్ అయింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. నెలకోసారి జిల్లాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఏమైందంటే సార్, నాకు ఫర్ జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వీ హ్యావ్ స్ట్రగుల్. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఐ ఇనిషియేటెడ్ ఎ పొలిటికల్ పార్టీ. దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితంలో అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ విండో. చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తే, నిజంగా ఏదన్నా ఏదన్నా నేర్చుకోగలిగినట్టు, దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుందని కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తిలోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని
పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు సే నో. మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్ రావు. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే అంటే వీ వాంట్ టు గివ్ వీఆర్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా మన రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలు మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా someone wants to come and say want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా రోడ్డు మీద తిరగడం అని చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవన్నీ నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉన్నా అంటే మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పని చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళటానికి కారణం.
15 రోజులకు ఒకసారి. అంటే నేనేమనుకున్నానంటే సార్, కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలని మేము కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది అది ఒక జిల్లాలా 2 జిల్లాలా ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం ఒక జిల్లా ఒక వారం రోజులు లేదండి. జిల్లాలో ఎన్ని రోజులు ఉంటారు? ఒక జిల్లా ఒక వారం అట్లా. నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదని రిపోర్ట్స్ గారి విషయంలో గమనించాలి లేదా అంటే అలాగంటే ఇట్స్ ఇప్పుడు క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. మేమంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంది ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేశారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషీలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా అలా మాట్లాడుతారు మీరు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టరు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారులు కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్తుంది. మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అందులో. అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పిన క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఏఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్ లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా అందువల్ల అలవాటు పోయింది అందరికి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పని చేయాలి. ఏదండి అదొక బ్రహ్మరాక్షసు. అంటే అది వెల్కమ్ టు ద పార్ట్. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్, అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచడం. ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము గాలివీడియోకి వెళ్తే ఎంపీడీఓ గారిని కొడితే, జవహర్ గారిని కొడితే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో
ఏ మంత్రి ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం ఉంటారు. ఈ 2 మాటలు తప్ప వాళ్ళు అడిగారు, ఇంకెవరు వెళ్ళి మాట్లాడు. వాళ్ళకి ఏముంటుందండి, అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్, అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి అసలు తేడా ఉంటుంది. ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు, మీరు చేసుకోండి అని వస్తాం. సో కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అందుకని మా ప్రయత్నం అది. దానికినే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్, ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవటం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి. నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 yearsలో ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్లు జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు. ఏమైనా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు మా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టాం, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడాలి అనేది దిస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఇంకా సోమశేఖర్ ఈ 6 నెలల గవర్నెన్స్ మీద మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? అంటే ప్రతిపక్షంలో చాలా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు, అంటే మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళని కొన్ని ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి, అంటే మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు సార్ ఈ 6 నెలల గవర్నెన్స్? ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ వైసీపీ గవర్నెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక వ్యవస్థని చిందరవందర చేశాం. అంటే నేను ప్రతిసారి మీటింగ్లో, మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు, మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కామ్గా ఎందుకున్నారని అడిగితే ఎవరు నోరు మెలపట్లేదు, భయపడతా ఉన్నారు. దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేమేం చేస్తాం, మేము అధికారులే కదా, మేమేం చేయగలం మేము అంటే. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ అ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. అంటే ఎక్కడుంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమీక్షించాలి. సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ 5 years, అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో ఆ కంపారిటివ్ ఫిగర్ తీసుకోవాలి. దట్ విల్ బి ఫార్ సుపీరియర్. వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, వీ కెన్ డూ మచ్ బెటర్. చాలా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కాకపోతే మాకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఆర్థికపరమైన కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. వర్క్ కల్చర్ని చంపేశారు. ఈ 2 ప్రధానమైపోయాయి. అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి. ఈ వర్క్ కల్చర్ని చంపేశారు, వర్క్ కల్చర్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు. అలాగే ఆర్థికంగా అందరినీ రాష్ట్రం నలిపేశారు. సో వీటి మధ్యలో మేము ఇక్కడ దాకా తీసుకున్నామంటే, అంటే నెలకి రాగానే ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం. అలాగే మనకి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ కరెక్షన్ స్టార్ట్ చేస్తాం. సివిల్ సప్లైస్ చాలా కుంభకోణాలు బయటికి తీస్తాం. నెంబర్ వైట్ పేపర్స్ తీసుకురాగలిగాం. కుంభకోణాలు బయట పెట్టాం, స్కామ్స్ బయట పెట్టాం. వీటికి తగ్గ విధి విధానాలు ఎలా, పనిష్మెంట్స్ ఎలా ఉండాలి, మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇట్ విల్ టేక్. వెల్ కంపేర్ టు దట్ ఐ థింక్ మీరు వైసీపీ 6 నెలలు, ఈ 6 నెలలు తీసుకుంటే ఇది ఆకాశానికి భూమికినంత తేడా ఉంటుంది. I have 2 questions. One is, in the past 6 months and all, breathing time, you have done so many things, you have taken up a new path, and you are taken very seriously by officials, leaders within the party and outside the party also. There are very few leaders who are taken seriously, and it has shown impact. We could see that. And what's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? What do you want to take up?
my commitment to people, right from the reason why I entered into politics is to serve, to be the voice of the voiceless. That was my intention, and that is my intention, and that will be my intention all through my life. The first time, I think, after 1.5 decade of struggle or whatever I had gone through, I had something, I'm in a position to do something. And I want to be very clear and meticulous about it. For the first 6 months, I understood the administrative part of governance and how to balance between the kind of complaints or issues which are being arised by people, and how do I address that. Now I want to go to the next level in the next 6 months. My target is to visit all the districts in the next 6 months, to make sure I understand each and every aspect, issue of each and every district, and what are the lacunas there to, for each and every issue, what are the gaps, and that part I would like to take another 6 months. I want to do that. The more good, and also I want to motivate officials. Without administrative help, wing help, we cannot do anything. And also, as NDA partners, we want to make sure, and I personally want to make sure to, including to my own party, MLAs and everybody, I said this is a serious business. మనం వచ్చాం, ఏదో మనకి అసెంబ్లీకి వెళ్తాం, మనం చేతులుపుతాం, అది కాదు. ఇది సీరియస్ బిజినెస్. అది గత ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఇదేదో మన పదవులు అనుభవించడానికో ఆనందించడానికో కాదు, ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. ఈ 6 monthsలో ఐ వాంట్ ఎవ్రీ వన్, అంటే ఐ వాంట్ టు వాంట్ ద టాప్ ఫస్ట్. ఈ 6 months ఐ వాంట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, understand the unique problems of that particular district. For example, what happens in agency area, that will never be reflected here in Vijayawada, in Krishna district. They are unique. Even within Krishna district, if you go to Avanigadda, around this Ummadi Krishna Jilla, each issue will be different. So, fundamentally, primarily what we can do is from Panchayat Raj. We have taken from my department, Panchayat Raj and rural water supply and forest and environment. I'm focusing on these three major issues. Prime Minister, Honorable Prime Minister Modi's vision is to make sure that each and household should have a tap of water. And the more you go deeper into field visits, what you understand is the technical aspect of laying pipes is quite faulty, but you understand that part. So no matter, and for example, one of the review meetings, the amount of opening budget is, they had spent almost close to 1 lakh crores, I think 78,000 crores ever since from freedom. I think 1,25,000 crores, I think that's what, if I remember it right. అంటే 1,28,000 కోట్ల పైచీలకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి, అంటే లాస్ట్ 30-40 yearsలో ఇది ఒక అందాజు ఒక లెక్క తీసుకుంటే, బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గుడ్ వాటర్ సప్లై. నాకేంటి ప్రప్రథమంగా కనీసం నీళ్ళు, బేసిక్ వాటర్, బేసిక్ శానిటేషన్, దీస్ ఆర్ ప్రైమరీ ఇన్ ద నెక్స్ట్ 6 months. And my focus is on that. Third is, from environment point of view, we want to increase our target of government set by Honorable CM Chandrababu Naidu Garu. 50% green cover should be increased. That's our target. So through 70% of, 70% is panchayat, which comes under panchayat. So I want to make sure green cover will be increased through panchayats and self-sustaining panchayats here. To get a formula, to get a workable solution for this, I want to go deeper into it. To understand each and every panchayat. We want to have a unique a target for each and every panchayat. That is na panchayati. What it can contribute to the state and how the state can contribute to the nation's growth. The perspective, been working. We are making plans. For that, I want to first few months, I would like to understand each and every district's unique issues. My second question,
part, which is more relevant to you. You talked about movie industry, and there were also several attempts made earlier also to bring in some kind of industry atmosphere here to shoot and to have more movie-related infrastructure for shoots, etc. So how do you look at the coming year? What can be done in the movie industry? Encourage whatever is happening now. Now the industry has a lot of issues and they're talking about it. Is there anything, any vision that you can talk about? Any Yeah. advice you can give to the concerned ministry as a movie person? అంటే మూవీ రిగార్డింగ్ మూవీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సో దిస్ ఇస్ అ సాఫ్ట్ పవర్ ఎనీ అంటే హౌ ఐ లుక్ ఎట్ మూవీ ఇండస్ట్రీ ఇస్ ఇట్ ఈస్ అ స్టోరీ an industry which has a storytelling capacity. Even to do an election, you need a story. You need a small movie or a little story is needed. Basically, movie industry is all about it will sell the stories, and which is an intrinsic part of our life. The mamekme antade problem in industry ki and me being part of the film industry kabatti, apart from being in politics, what I have understood is we lost the culture of literature. The literary values తో కూడిన సినిమా చాలా చాలా అవసరం. ఒకటి టూ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ it should cleanse itself. And what are our base values and what are the stories we are taking it into public, and while working with them ఒకటి మార్చుకోవాలి. Because అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ యూనిట్స్ లా ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్ హోటల్ అంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హాస్ గాట్ వాటన్నిటికీ స్టేటస్ ఒకటి ఉంది, ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఉంది. టూరిజంకి మొన్న ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే some kind of corrections they have to do within themselves first. There should be a fiscal discipline and kind of stories they say, the kind of marketing they do, and the kind of employment it generates, and consistency. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా someone who does it. Just because I did one film around 20 years back, that doesn't give me a voice. I don't understand the nuances, subtleties and difficult aspects of contemporary person who is making the film right now. అలాగే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గో త్రూ ఇట్, అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్. ఆ రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తా ఉంటే ఏజెన్సీ ఏరియాకి వన్ ఆఫ్ ద స్టన్నింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్షన్ టైంలో ఐ వాస్ గోయింగ్ టు పీ గన్నవరం, ఆ షాపులో వెళ్తూ ఉంటే నేను చూస్తాను, వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అనిపించిన దాని బ్యూటీ చూస్తుంటే ఆ పాపికొండలు కానీ, హౌ కమ్ వీ డోంట్ క్యాప్చర్. బట్ నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ నాకు including India is a great terrain and great geographical variations in India. The state is AP and also Telangana. ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే అమేజింగ్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కలిగి ఉంటాయి కండిషన్స్. అండ్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఫిల్మ్ పీపుల్, నేను ఫిల్మ్ when I'm talking about film, it is not just about films or big screen films కాదు, ఈవెన్ I'm also talking about టీవీ మీడియాలో క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ 2 కొండల నడుము ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కన్వే ఎ స్టోరీ దేర్, అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి. లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 6 నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నాను అంటే, వెళ్ళటానికి ఐ వాంట్ అండర్స్టాండ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ అ ఫిల్మ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్, and also how much employment it can generate.
అండ్ తద్వారా హోమ్ స్టేడ్ ఒకటి ఉంటుంది, హోమ్ స్టేస్ అలవాటు అవుతాయి. ఓకే, నా దగ్గర నా కెపాసిటీ ఓన్లీ 5 lakhs ఐ కెన్ స్పెండ్. ఓకే, ఫర్ 5 lakhs వాట్ వీ కెన్ ఐ గో. ఓకే, మీరు 5 లక్షలు పెడితే మీరు ఒక 20 lakhs తోటి మీరు ఒక స్టోరీ తీయాలి, ఒక టీవీ సీరియల్ తీయాలి అని అనుకున్నాను. ఐ థింక్ నాకు తెలియదు. సో 1.5 lakh అని చెప్తాను, నాకు తెలియదు. యాజ్ పర్ మై నాలెడ్జ్, ఐ డోంట్ నో రైట్ నౌ. నేను అనేది ఒక 25 లక్షలు బడ్జెట్ తీసుకొని నేను ఒక 8 episodes తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రజెంట్ చేయగలిగితే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్. ఓకే, మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది. దాని లొకేషన్ ఎలా ఉంటుంది, దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి, దాని ఖర్చు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వీ హ్యావ్ టు కంపీట్. ఇప్పుడు ఏమైపోయింది, ఏదైనా సినిమా చేద్దామంటే అన్లెస్ ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్ థాట్, యూ విల్ బీ రెడిక్యూల్డ్, యూ విల్ బీ ట్రోల్డ్. నేను ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం. సో వేర్ డూ యూ గెట్ ఇట్ అన్లెస్ యూ ఆర్ ఎ హైలీ పర్సన్ ఆఫ్ ఎ గ్రేట్ లిటరరీ ఎబిలిటీ, యూ కాన్ క్రియేట్ యూనిక్ థాట్ ఆఫ్ యువర్స్. సో అందుకని లిటరరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి ఇక్కడ, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ కావాలి, అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి. అండ్ నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది యూత్ ఉంటారు, ఆల్ దే వాంట్, వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్తే వాటిని సిక్ మీ అన్న మాకు ఏదైనా పని ఇప్పించాను. నేను యాజ్ ఎ టీనేజర్ ఐ యూస్ టు వర్క్. నేను చిన్నప్పుడు ఏమంటే కానీ నాకు పని చెప్పండి నేను. ఈవెన్ సమ్మర్ టైం ఐ యూస్ టు ఆస్క్ దెమ్ గివ్ మీ ఎ జాబ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను, నాకు ఏదైనా డబ్బులు వస్తాయో కనీసం బుక్స్ కొనుక్కోవడానికి అనుకున్నాను. బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్ అరౌండ్. స్కూల్స్లో చదువుకుంటా, కాలేజీకి వెళ్తా, మేబీ వీకెండ్ టైంలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ కెన్ గివ్ దెమ్. సో దానికి ఫిల్మ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే నేను బైక్స్లో చాలామంది పిల్లలు బైకుల్లో సైలెన్సర్లు తీసేసి వాళ్ళు హెవీగా ఉండాలి, వాళ్ళ ఎనర్జీ చూస్తుంటాను. వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. వాళ్ళని ఎలా డిసిప్లిన్ చేయాలి, వాళ్ళు చేయొద్దంటే వాడు బ్లాక్ అయిపోతారు. ఐ ఫీల్ వాళ్ళకి ఏం చేయాలి, యూ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ద స్టంట్ స్కూల్. స్టంట్ ట్రైనింగ్ ఉందనుకోండి. ఇమాజిన్ ఇఫ్ ఐ గో స్టంట్ ట్రైనింగ్ స్కూల్స్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్. Great stuntmen are. If you can establish stunt schools, around 2-3 stunt schools, they'll learn there. ఇంకొంతమందికి ఏం చేయొచ్చు, క్రియేట్ మోటో రేస్ లాంటిది, దట్ విల్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన అబ్రాడ్ లాంటి చోట వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వెంట్ టు న్యూజిలాండ్ వెళ్తే ఒక 10-20 acres ల్యాండ్లో వాళ్ళు ఏం ఒక మోటార్ స్పోర్ట్స్కి వాడు టెరైన్ చేసి పెట్టాడు. వీళ్ళందరికీ ఏంటి, ఆ యూత్కి వాళ్ళ ఎనర్జీని అన్లీష్ చేయాలి అక్కడికి వచ్చి. If you can't provide a job, at least provide them a way out to unleash their energy. These are very essential. So itlaga maybe I'm slightly deviating, but I'll come back to point regarding filmmaking is quality of filmmaking paragonante number of schools ravali, filmmaking schools. And I want a lot of people to teach screenplays. If what film industry should contribute for both the Telugu states. The film industry in India it doesn't confine to Andhra Pradesh and Kadu, because Telangana really, as Ummadi Rashtranga, Hyderabad has went ahead. So we don't want to disrupt that. We want to complement that part. We want to expand the capacity where anyone can come. You can explore Andhra, you can explore Telangana, and I want it to be a very friendly way of encouraging. That's what, like a friendly competition and more aggressive encourage cheyadam. And film making is, because Telugu film industry has become global now, as well we should capture that part. Capture cheyali ante without developing the human resources, there's no purpose. Asala mana Telugu film industry ki enta mandi literary figures meeda avgahana unnadu. How many people do know about Guram Yashwara? How many know about Vishwanath Sacharana garu? Itla idi ఈ లిటరీ వాల్యూస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి దట్స్ వాట్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఇన్కమ్ జనరేటర్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఇన్ కోర్స్ ఆఫ్ దట్స్ వాట్. Sir, how do you see unity being promoted in Bollywood and Hollywood?
ఏంటి సార్? How do you see nudity being promoted in Tollywood, Bollywood? How do I see? How do you see that nudity being promoted in the Bollywood and Tollywood? Unity? Unity? Nudity. Nudity. Short flowers. OTT platform. OTT platform. Okay. You have no control over it. No. Eventually, everything will be controlled. I think self-regulation is very essential. And you see, it is too much of ugliness has opened up. That much I can say. And ఇదివరకు books, you go to a library, you have everything. ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం పేరు కానీ కక్ష సాధింపు జరిగింది. అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ని పెట్టారు కదా. అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదార స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమైంది, దాన్ని లెట్ హిమ్ టేక్ ది ఓనర్స్. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద, ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచీ పడాలా, లాలూచీ పడితే ఒకేలా మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచీ పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితో వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సిఐ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిగ్గర్ స్కామ్ ఇది. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. లేదు అంటే ఇదంతా మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని చెప్పాలి. In relation to your decision to stay most of the time in districts, ఏంటి సార్? you want to spend most of the time in districts. Yeah. But will that affect the administration secretariat? You have to clear so many files. There will be not a delay in clearing the files. What makes you think we have to do? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ఇబ్బందికరమైన పరిస్థితులు. Imagine there are some situation where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just any ఎంత తిప్పి కొట్టినా 5 hours journey or 7 hours journey maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Dalivadu incident. The way you called on the official who was attacked by a YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded. And that's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి దట్స్ ద రీజన్ వై హీ సెడ్ సారీ. ఇన్ దట్ వే వీ డోంట్ స్పేర్. తన మన లేదన్న ఐమ్ వెరీ క్లియర్. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి
ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవుతుంది గుర్తుపెట్టుకుని, ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ మీ రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, when you got your question, you not personally go there and call on the. అసలు ఏం జరిగింది నాకు తెలియదు, నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. దో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను, సార్ దిస్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ హ్యాస్ టు అపాలజైజ్. స్టిల్ అపాలజైజింగ్ డజంట్ మీన్ case won't be filed. Case was filed. Though he is our MLA. Okay, sir. And sir, your native village is Mogultur. How would you develop it in West Godavari? What plans do you have for that village? అంటే ఒక నాయకుడికి తన మనని ఉండకూడదు కదా. That you demonstrated by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే నాకు నేటివ్ అంటే అంటే సో అంటే మాకు టూ ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ పెనుగొండ. Near Palapalli. పెనుగొండ. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగల్తూర్. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్నకి ఏముంటుందని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకళ్ళు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. సో ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడిగాను 18లో కూడా డ్యూస్ తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, అమౌంట్ ఇస్తాం లేదు. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ సార్ వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. అవును అలాగే. Sir, all in English. చెప్తాను మీరు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మీరు దీన్ని రెస్పాండ్ అయ్యారు. అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇండియాలో 3rd ప్లేస్ సార్ మనకి. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఉన్న ప్లేస్. లాస్ట్ 4 years నుంచి వెన్ కంపేర్ టు ఒడిషా, ఏపీ కోస్ట్ కి బ్రీడింగ్ కోసం వచ్చే ఆలివ్ రిడ్లీ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్ గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రాహిత్యంతో ఈ ఉత్సవాల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిడ్లీస్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుంది. ఇంటర్నెట్ మీరు యూర్ సేయింగ్ సంథింగ్? ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఇది ఇచ్చారు సార్. ఒక నిమిషం. వెల్ఫేర్ అండ్ yeah. When it comes to welfare and development, ఇది కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాదు. మనకంటే అంటే మనం సరైన జీవన విధానం లేని వాళ్ళ దగ్గర లేదు. మనకి అని ఈ దేశం ఎలాంటిదంటే, నాకు 2 పూటల తిండి ఉంటే 1 పూట తిండి లేని వాడికి నా 1 పూట తిండి ఇచ్చే సంస్కారం ఈ నేలది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వార్ జరిగినప్పుడు పాకిస్తాన్తో హీ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ అప్ రైస్ ఫర్ half a day, one meal in a week or 1 day in a week, 1 day in a week. And always అంటే తోటి మనిషి కష్టాల్లో ఉంటే సాయపడటం అనేది ఎనీ హ్యూమన్ ఎవాల్వ్మెంట్ వచ్చే సహజమైన భాగం. వెల్ఫేర్ ఈజ్ ఎసెన్షియల్. బట్ వెల్ఫేర్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ adequate enough with your financial resources, you can't do welfare. అంటే నేను రైతులకి ఇన్ని కోట్ల డబ్బులు ఇవ్వగలిగాను,
లేదంటే మన వరదలు వచ్చినప్పుడు ఇన్ని కోట్లలో ఒక 5 కోట్లు అనౌన్స్ చేయగలిగాను. ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ త్రూ సినిమా, ఐ కెనాట్ డూ దట్. దట్స్ అ వెల్ఫేర్ పార్ట్. వెరీ సింపుల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టేట్ కూడా సపరేట్ కాదు కదా, ఇట్స్ నాట్ ఒక ఫేస్లెస్ మెకానిజం, ఇట్స్ ఫిల్ విత్ ఇండివిజువల్స్. సో డెవలప్మెంట్ ఈస్ వెరీ కీ ఆస్పెక్ట్ ఇన్ దిస్. అభివృద్ధి, మానవ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ లేకుండా, వాళ్ళకి ఒక సరైన జీవనోపాధి కల్పించకుండా, ఒక స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? అంటే కూర్చొని నా ఉద్దేశం ఏమున్నదంటే, కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయండి. సో డెవలప్మెంట్ ఇస్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ సైకిల్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి వెల్ఫేర్లెస్ డిపెండెంట్ కోషియన్ తగ్గించాలి. అంటే వెల్ఫేర్ డిపెండెన్సీ మీద ఉంది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అన్ సొసైటీ. అంటే వీఆర్ నాట్ మేకింగ్ పీపుల్ సెల్ఫ్ సఫిషియెంట్, వీఆర్ మేకింగ్ దెమ్ డిపెండెంట్. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి టిల్ యూ గ్రో అప్, టిల్ యూ అటైన్ సర్టన్ స్టేట్స్. అంతేగాని కాన్స్టెంట్గా నువ్వు అక్కడే ఉండిపోవాలని కోరుకోవడం ఏంటంటే మనం వాళ్ళు ఎప్పుడు విముక్తులు చేయట్లేదు. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్జీ ఈజ్ నాట్ బీన్ అన్లిష్డ్. అంటే ఎంతసేపు మనం వెల్ఫేర్ మీద పెట్టేదో అభివృద్ధి పెట్టకూడదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్. సో మాకు ఏమింది అంటే వీ వాంట్ డెవలప్మెంట్, at the same time we want welfare to go hand in hand till where it is not needed. దాని సంఖ్య తగ్గాలి. అంటే ఈరోజు 1,00,000 మందికి ఇస్తే వచ్చే సంవత్సరం అది పెరిగింది అంటే దెర్ ఈస్ ఒక లోపం ఉన్నది. ఒకటి ప్రజల్లో తీసుకొని కూడా పని చేయట్లేదని అనుకోవాలి, లేదా ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. అది ఏంటి అనేది వీ హ్యావ్ టు గో యాజ్ ఈచ్ డే పాసెస్. సంబంధించి ఎట్లా పీడిఎస్ రైస్ లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయో అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశంలో చాలా అక్రమాలు ఉన్నాయి. ఏంటున్నాయి? మీరు మాచర్లలో మహారాష్ట్ర అధికారులపై కూడా దాడి చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ జంతువుల్ని తరలించేటటువంటి అలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది. వాటికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చాలా ఇంపార్టెంట్. Basically safeguarding అటవీ సంపద కదా. Okay, let me come back. Oliver Ridley turtle. సారీ భాష మాట్లాడి మర్చిపోవాలి. ఆలివర్ రిడ్లీ టర్టిల్స్ నాకు నిజంగా చాలా, అంటే ఇది నాకు తెలియలేదు. నేను మన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్టేషన్ వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో వెళ్తే ఈవెన్ నాతో పాటు నా భార్య నా కొడుకుని తీసుకెళ్ళాను, నా సెకండ్ సన్ తీసుకెళ్తే నేను బాగానే చెప్పారు, ఒక తాబేలు చచ్చిపోయింది, ఆలివ్ టర్టిల్ చచ్చిపోయిందని చెప్తాను. ఫోటో చూపించారు. ఐ థింక్ ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, మేబీ తను చెప్పింది నాకు ఫస్ట్, ఇది సీజన్ బ్రీడింగ్ సీజన్ ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఆఫ్ డెత్ తెలియలేదు నాకు. సో నేను ఈ పనిలో ఉండిపోయి నాకు అది ఉండిపోయింది లోపల. సో ద మూమెంట్ ఇది నాకు ఇది కూడా నాకు ఎవరో మన ఆఫీస్ నుంచి నాకు ఇమీడియట్గా వస్తే చెప్పాను, నాకు ఇట్లా చనిపోయింది, 100 పైన చనిపోయినాయి అంటే నాకు ఇట్ వాస్ క్వైట్ అలార్మింగ్ అనిపించింది. అది నా ఉద్దేశం ఏంటి, ఏదన్నా పొల్యూషన్ చనిపోయినాయా ఏంటో ఇమీడియట్లీ. ఇది ఎప్పుడు మొదలు ఇక్కడ ఆ రోజు మనం కడపలో ఉండగా ఇది గాలివీడికి వెళ్తూనే ఎంపీడీఓ ఇష్యూని హ్యాండిల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడితే ఏంటంటే ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ బై పొల్యూషన్. మరి ఏంటంటే వలల్లో చిక్కుకుంటున్నాయి అనేది. ఇది ఒక అవేర్నెస్ వర్క్షాప్ ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళందరూ సముద్రాన్ని నమ్ముకున్నారు కాబట్టి బ్రీడింగ్ సీజన్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుసు, అండ్ వీ షుడ్ మేక్ దమ్ స్టేక్ హోల్డర్స్. అది నేనేం చెప్పాను, దాని మీద మన ఇమీడియట్గా ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పి దాని మీద వెంటనే ఒక అవగాహన సదస్సు పెట్టారు. ఆల్రెడీ పెట్టారు, మేబీ దట్ మిస్సింగ్. అది నేను వెళ్ళి ఒకసారి కూర్చుంటాను. ఇంకో చిన్న సబ్మిషన్ సార్, నాగాలంక విజయవాడ అతి సమీపంలో ఉన్న చోట ఒక చిన్న ఐలాండ్ ఇస్ ఆల్మోస్ట్ హెవెన్. ఒక 6-7 వేల ఆలివ్ ట్రీ టైటిల్స్ ఎప్పుడు ఈ నైట్ టైం సార్ మీలాంటి వాళ్ళు విజిట్ చేస్తే బయట కంట్రీస్ దీన్ని టూరిజం గా ప్రమోట్ చేస్తాయి సార్. దూరం నుంచి బ్యారికేడ్స్ అవి బ్రీడ్ చేస్తుంటాయి పెద్ద పెద్ద. అంటే మనకి అంటే ఇప్పుడు మనకి ఏముందంటే ఒకటి ఫండ్స్, ఒకటి ఇప్పుడు చాలామంది నేను వెళ్తే దాన్ని ఫేమస్ చేసి స్మగ్లర్కి దగ్గర దారి ఇచ్చినట్టు అవుతారు భయం ఉంది.
ఫస్ట్ థింగ్ ఇస్ యూ ప్రొటెక్ట్ దెమ్ ఫస్ట్. నేను చాలా చేయాలనుకున్నాను కానీ నేను వెళ్ళి ఇది హైలైట్ చేసి ఆ రోజు న్యూస్లో ఉంటాను కానీ తద్వారా వచ్చే దుష్ఫలితాల సత్ఫలితాల తెలియదు. ఇంటర్నేషనల్ అప్రోచ్ అంటే ఒకటి కల్చరల్గా మనకు అంత కన్సర్న్ లేదు. మనం కూర్మవుతారని పూజిస్తాం కానీ కూర్మాలు రక్షించగలం. సో అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బట్ ఇది మాకుంది. ఈ డిస్ట్రిక్ట్ టూర్స్లో కూడా పెట్టుకుంది ఏంటంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ పార్ట్, ఎస్పెషల్లీ మీరు అవనిగడ్డ ప్రాంతంలో నాగార్జునది. రెండు అటవీ శాఖది మీరు మాట్లాడింది. అటవీ శాఖలో జరుగుతున్నంత స్మగ్లింగ్ కానీ ఇది ఎంత అడ్డగోలుగా ఎక్కడ లేదు. అంటే మొన్న నేను కడపకి వెళ్తే జర్నలిస్ట్ సోదరులు ఎవరు చెప్తా ఉన్నారు, బొగ్గును తవ్వేస్తారు ఫారెస్ట్లోకి వెళ్ళి, మీ దృష్టిలో ఉన్నారు. నేను ఎక్కడంటే వాళ్ళు ఏది చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ హష్ స్టోర్స్లో చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం ఏంటి అంటే ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వెళ్ళి కూర్చోవాలి. నేను అందుకు ఇవన్నీ లాస్ట్ 6 నెలలు విని దట్స్ ద రీజన్ వై ఐ కన్క్లూడెడ్ ఐ షుడ్ విజిట్ పుట్ క్యాంప్ ఆఫీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ పెట్టడం రావడానికి కారణం ఇదే. అండ్ ఇవన్నీ కొన్ని దూరం నుంచి వినడానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడడానికి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ విల్ బి డిఫరెంట్. సో అందుకని అటవీ శాఖలో మీరు చెప్పినవన్నీ కూడా ఒకటి, మనం ఎంత అటవీ శాఖ అధికారులు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ప్రజల్లో అది లేదనుకోండి. ఇప్పుడు పాంగులో నేను ఒక యానిమల్ ఎండేంజర్డ్ స్పీషీస్ నా చిన్నప్పుడు చూస్తున్నాను, నేను ఒంగోలు పెట్టినప్పుడు చూస్తున్నాను. కొట్టేస్తారండి, అది తిరుగుతుంది, దాన్ని పక్కన పెట్టడం లేదు, దాన్ని రాళ్ళతో కూడా చంపేస్తారు. దేనికి కొట్టి చంపారంటే దానికి పెద్ద రీజన్ ఉండదు. కానీ అందుకని అటవీ శాఖకు సంబంధించి వీ హ్యావ్ గ్రేట్ కన్సర్న్స్. అండ్ దీన్ని పాలనా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసి దీన్ని విల్ టేక్ మెషర్స్. దిస్ ఇస్ వెల్ఫేర్లో భాగంగా మనం సూపర్ 6 ప్రామిసెస్ చేసాం సార్ లాస్ట్ ఎలక్షన్స్. సూపర్ 6 జస్ట్ 2 మాత్రమే గ్యాస్ ఒకటి ఇస్తున్నాం. మిగతా స్కీమ్స్ అసలు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఫైనాన్స్ దీనిలో 6 స్కిల్ డెవలప్మెంట్ ఉంది, నిరుద్యోగ వృత్తి సార్, అండ్ రైతులకి 20,000 ఫ్రీ బస్సెస్, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అది ఇచ్చేసాం కదా. గ్యాస్ తల్లి ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఫ్రీ బస్. మీ హయాంలోనే బొర్రా కేసు డెవలప్ షూర్ చేస్తాం. నేను మొన్న లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళినప్పుడు లూనే క్యాబిన్స్ అంటే సెలెక్ట్గా ఉన్నాయి. సో ద కల్చర్ ఆఫ్ పీపుల్ లేదండి, మరి దర్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్. ఇప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళు కూడా తినేసేలా పడేస్తారు. అంటే నేను బిన్ టు సౌత్ ఆఫ్రికా. ఇట్ ఈస్ 1,000-acre farm ranch where they have giraffes and zebra. జీబ్రాస్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఓన్లీ జిరాఫీ ఫామ్, ఇంకేముంది ఫ్యూ జీబ్రాస్. మొక్క అసలు ఉండదు అక్కడ, అన్ని 3 మొక్కలు ఉంటాయి, గడ్డి ఇంతే ఉండదు, థిక్ లీవ్స్ ఉంటాయి. 1,000 acres. మేము తీసుకెళ్తాం, మమ్మల్ని మా టీం తీసుకెళ్తా. వీఆర్ సిట్టింగ్ ఇన్ హర్ కార్, వీఆర్ సిట్టింగ్ ఇన్ మై కార్ అండ్ షీ వాజ్ సిట్టింగ్ విత్ us. చూపిస్తుంది మాకు ఆవిడ. చూపిస్తా ఉంటే మా డ్రైవర్ అటు ఇటు వెళ్ళబోయాడు. ఈజ్ ఆల్ సౌత్ ఆఫ్రికన్. ఆయన ఆవిడ చెప్తుంది ఆయన వెళ్ళకు దేనికంటే అంత ఖాళీగా ఉన్నది కాదు, ఆ గడ్డి పెరగడం చాలా విలువ, చాలా టైం తీసుకుంటాను. నాకున్న ఫ్లోరోఫోనాన్ని కాపాడుకుంటాను, పిచ్చి పిచ్చిగా చేయకుండా అంత కన్సర్న్తో ఉంటారు. అది ఆవిడే కాదు, ఇన్క్లూడింగ్ స్టాఫ్, ద పీపుల్ హూ లివ్ ఇన్ దట్ విలేజ్. వాళ్ళంత మనకి బేసిక్ కల్చరల్గా మనం ముద్దుపడిపోయాం. వీ డోంట్ హ్యావ్ కన్సర్న్. మనం పర్యావరణం మీద మనకు నిజంగా అంత గౌరవం ఉందా? ఆ కల్చర్ ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గవర్నమెంట్ జాబ్, ఇట్ ఇస్ ఆల్సో సొసైటీ జాబ్ ఆల్సో. అది కొంత వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. బట్ బొర్రా కేవ్స్ we have a plan and we are working towards it.
ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లెట్ మీ కమ్. You spoke about the importance of literacy, literature, which also includes reading. I think nowadays many people are not reading and everybody is looking at the phones. And even if you go to a village, many times the library is not open. Okay. So how do you think you can contribute on this? How can you inculcate this habit of reading, which will give this creativity in young minds? అంటే మనందరం, బికాజ్ నా భయం ఏంటంటే వీఆర్ ఆల్ గోయింగ్ సోషల్ మీడియా, టెక్నాలజీ, గోయింగ్, వి థింక్ ఇట్ ఇస్ స్ట్రెంగ్త్. ఇట్ విల్ బి స్ట్రెంగ్త్ యాజ్ లాంగ్ as you are capable in controlling it. Dependency, you should not get enslaved to technology. నా భయం ఏంటంటే మన పుస్తకాలు కనుక ఇండిపెండెంట్ స్ట్రెంగ్త్ని, అంటే మన ఎబిలిటీస్ని, బ్రెయిన్ తాలూకు పొటెన్షియాలిటీ విచ్ ఇస్ అ డేంజరస్ థింగ్. సో అందుకని ఇదేదో ఇట్ ఈస్ ఈ భయం రావాలి జనం. ఇమాజిన్ సడన్లీ పవర్ గోస్ ఆఫ్, వీఆర్ డిపెండెంట్ ఆన్ క్యానల్స్. ఇదివరకు ఒక పర్టికులర్ మేఘం వస్తే చాలా కొమ్ము వృష్టి కురుస్తాను నాకు అవగాహన ఉండేది. ఇప్పుడు దానికి ఏం చేయలేదు, సెల్ ఫోన్లో చూసుకోవాలి ఈరోజు వాతావరణం. సో వీఆర్ లూజింగ్ ద బేసిక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. తూనీకులు రాగానే గాలి వీయగానే మన వర్షం వస్తుందని అర్థమే. బట్ ఈరోజు ఎంతమందికి అర్థం అవుతుందో తెలియదు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ తూనీగలు చంపేసి. సో వీఆర్ లూజింగ్. అట్లాగే నేను చిన్నప్పుడు మేబీ ఐ థింక్ లేట్ 80s వీ హ్యాస్ టు థింక్ హ్యూమన్ భవిష్యత్తులో మనిషి ఎలా ఉంటాడు, తలకాయ పెరిగిపోయి బాడీ పల్సన్ అయిపోద్ది, చిన్నదైపోద్ది, ఓన్లీ హెడ్ విల్ బి బిగ్ హెడ్. అది ఎందువల్ల ఏంటంటే మీకు టుడే ఎవ్రీవన్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీవన్ ఈజ్ ఎ జర్నలిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ వే. మేబీ మీరు ఎంత కష్టపడో జర్నలిజం చదువు ఉంటారో, ఈవెన్ టుడే ఐ కెన్ బి ఆల్సో జర్నలిస్ట్. నేను కూర్చోబెట్టి చెప్పాను, ఐ కెన్ ఫీల్ లైక్ మై ఒపీనియన్ మ్యాటర్స్. అట్లాగా దీనికి సంబంధించి ఎందుకు పెరగాలనేది పీపుల్ ఆర్ వెరీ రేషనల్ బీయింగ్స్. వాళ్ళకి బలవంతంగా గన్పాండి చెప్తే ఏంటో, కానీ ఇఫ్ యూ అడ్రస్ ది రేషనాలిటీ, వాళ్ళ రేషనల్ మైండ్కి కానీ మనం ఎందుకు చదవాలి అని చెప్తే, ఐ థింక్ దట్ షుడ్ బికమ్ అ గవర్నమెంటల్ ప్రోగ్రామ్ ఆర్ ఎవ్రీ లీడర్షిప్ అట్ ఎవ్రీ లెవెల్ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అది కేవలం అంటే నేనేంటంటే నాకు దీని ఇంపాక్ట్ నాకు తెలుసు. ఐఎమ్ సీయింగ్ ఫ్యూచర్ వితౌట్ చాట్ జీపీటీ సమ్టైమ్స్ అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, కానీ ఐ ఫీల్ యువర్ అంటే మన శక్తి సమర్థతను మిషన్కి ఇచ్చేస్తున్నాం. మన ఇంటెలిజెన్స్ తగ్గించుకొని దాని ఇంటెలిజెన్స్ పెంచుతుంది. క్రియేటివిటీ ఇస్ లాస్ట్. ఇప్పుడు నేను కూర్చోబెట్టి నాకు ఇప్పుడు నేను ఏం అడగాలి, ఇప్పుడు తూనీగలు వస్తున్నాయి, దీని అర్థం ఏంటంటే అది చెప్తుంది. దాన్ని ఎవరో మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పుకుంటాం దానికి, ఇట్ విల్ గివ్ us. సో బేసిక్ ఇన్స్టింక్ట్స్ అని చంపేసుకుంటున్నాం. ఇప్పుడు అదే నేను నెట్వర్కింగ్ ఆఫ్ ట్రీస్లో హౌ కమ్ ట్రీస్ కమ్యూనికేట్, ఒక చెట్లు వృక్షాల సమూహం కింద నుంచి అండర్ గ్రౌండ్ రూట్ నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ చెట్టు మాడిపోతుంది, దీని తాలూకు ఎనర్జీ దానికి ఇస్తాయి. ఇది ఎలా వస్తుంది, అన్లెస్ యూ రీడ్ సమ్వేర్, అన్లెస్ యూ లీవ్ దేర్. అందుకని ఈ నాలెడ్జ్ అంతా ఫస్ట్ ఏంటంటే లైబ్రరీస్ని పెంచాలి, అండ్ పిల్లలకి శారీరక దౌర్బల్యం పెంచాలి. ఈ రెండు చాలా ఎసెన్షియల్. స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ. ఈ రెండింటికి అందుకని స్కూల్స్లో కంపల్సరీగా లైబ్రరీ పెట్టాలి, పిల్లల్ని చదివించాలి. ఒకసారి ఏమైతే ఇంక్లూడింగ్ ఐ గో త్రూ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, అంటే నా పిల్లలతో కూడా ఇదే ఉంటుంది. అండ్ యాజ్ ఎ పేరెంట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్, దే హ్యావ్ టు స్టాప్ ఇట్, దే హ్యావ్ టు రీడ్ బుక్స్. ఇది తల్లిదండ్రులు చేయాలి, సొసైటీగా కొంత చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోను మన బలం, మన బలహీనత. అంటే మన శక్తిని చంపేసుకుంటూ దాన్ని పెంచుతా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత దీనివల్ల ఏంటంటే కొంతమంది బిలియనీర్స్ అవుతున్నారు. వీఆర్ బికమింగ్ రియల్లీ వీక్ ఎట్ మల్టిపుల్ లెవెల్. క్రియేటివిటీ ఒకటి చచ్చిపోతుంది. అంటే అందరూ చెప్తారు ఇట్స్ వెరీ ఈజీ, వీఆర్ మేకింగ్ మోర్ లేజీ, వీఆర్ బికమింగ్ మోర్ లేజీ. నా భయం ఏంటంటే ఎనీథింగ్ షుడ్ బి కంట్రోల్ బై యూ. అందుకే టెక్నాలజీకి మనం వశం అయిపోయామంటే మనం వినాశానికి దగ్గర దారి చేస్తున్నాం. అంటే మనం చూసిన టర్మినేటర్ 2 చూసినప్పుడు ఇది నాన్ సెన్స్ అనుకున్నాం చిన్నప్పుడు. ఐ నోస్ టు బిలీవ్ ఇన్ టర్మినేటర్, మరీ ఎక్కువ చేస్తాను అనుకున్నాను. బట్ టుడే
నేను మొన్న ఏదో ఫోన్ మాట్లాడతాను, ఐ డోంట్ నో వెదర్ ఇస్ రికార్డింగ్ మై మెసేజ్ నాకు తెలియదు. నేను మాట్లాడుతా ఉంటే టైప్ పెట్టేస్తుంది, ఏం చూస్తున్నాను అది నా ఏదో మెసేజ్ మెసేజ్ ఏదో ఉందన్న. కూర్చుంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, తెలుగులో తెలుగుకేమో కొంచెం జిబ్రిష్ వస్తుంది, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటుగా వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు మెసేజ్ ఎవరైనా చూస్తున్నారా ఏంటి అని కొంచెం చూస్తే దాన్ని ఐ రియలైజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ డేంజరస్. ఇంకెవరు అవసరం లేదు, స్పైయింగ్ ఏమిటి. అలాగే నేను అండ్ సోషల్ టెక్నాలజీ అనుకుంటున్నాం, అండ్ ఇట్ ఇస్ నాట్ పవర్. సో ఎనీథింగ్ ఈజ్ పవర్ఫుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ యూర్ కంట్రోల్. ఏదండి ఏది ఎర్రచందనానికి టన్నుకి 70 లక్షలు వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ రావట్లేదు. ఎర్రచందనం చైనా వల్ల ఇది మేజర్ బయర్స్ ఆర్ చైనీస్. వాళ్ళు మరి ఏ కారణాల మీద వాళ్ళకి ఎకనామిక్ ఇష్యూస్ తెలియదు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళకి గవర్నమెంట్ ఆంక్షలు తెలియదు కానీ, మేబీ అదర్ కాంపిటీషన్ మిగతా స్టేట్స్ నుంచి కూడా కాంపిటీషన్, మిగతా కంట్రీస్ నుంచి కూడా దే ఫౌండెడ్ సమ్ అదర్ సోర్స్ ఆల్సో, సమ్ అదర్ కంట్రీస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. అది కావచ్చు, లేదంటే కరోనా తర్వాత ఇండస్ట్రీ కరోనా తర్వాత ఏంటంటే మేబీ వీ హ్యాడ్ సప్లైడ్ ఎనఫ్, మేబీ దే డోంట్ నీడ్ ఫర్ నెక్స్ట్ 3-4 years. సార్ ఈ రిసెంట్ ఎఫారెస్టేషన్ మీద శేషశైలం బయోస్ఫియర్ ఏమన్నా ఎఫర్ట్స్ తీసుకుంటారు అంటే వాటి రీప్లాంటేషన్ అది వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే అది ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైం. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మనకి చాలా కొట్టేశారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు వాళ్ళు కొట్టిన విధానం చూస్తే తల 3 months చెట్లు. ఈవెన్ దే మేడ్ ఇట్ ఎ పాయింట్, అలాంటి సినిమా వచ్చింది అంటే అంత అడ్డుగోలుగా ఉన్నారు. జగన్ గారి డబ్బులన్నీ రుషికొండ ప్యాలెస్ పెట్టేసి ఎలా సమర్థిస్తారు? వారసత్వ రాజకీయానికి, కుల రాజకీయానికి పవన్ కళ్యాణ్ పార్టీ కుల రాజకీయాలు ఏమన్నారు? మా అన్నయ్య వేరే కులం పుట్టాడు కదా. 4 మంత్రి పదవుల్లో 3 ఒకే సమాజ వర్గానికి సంబంధించినవి, ఒకటి కూడా అప్పర్ క్యాస్ట్ 4. మిగతా బీసీలు ఎస్సీలు ఎవరంతా యోగ్యత లేదా అన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను ఐ లుక్ ఎట్ డిఫరెంట్లీ. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించారు. వాట్ ఎవర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ హీ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, I would take it. If Manohar Garu is an SC, still I would have taken it. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫుల్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, ఆల్ ద 23 crores are given to one particular community. అంటే దట్ ఈస్ నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయగలం. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిరుగుతున్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలి. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ఏ బీసీ ముస్లిం, నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి నాది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంటుంది. సో నేను అలా చూడలేదు. అలాంటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్. నేను ఏం ప్రాతిపదిక తీసుకుని నాతో పాటు పని చేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యలకి.
సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with the opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ? దట్ ఈస్ నా కెపాసిటీలో ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు, మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళన్నీ కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారిది ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి హీఈస్ యట్ టు బి సర్వ్, యట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. వై ఇట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పనిచేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల పెట్టి ఆఫీసర్గా పనిచేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ హూ టు బికమ్ PO ఫ్రమ్ there SI and finally CI. He retired as assistant superintendent of excise. మరి మా బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మాత్రం వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు, ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతులేదు ఈ ఆర్గ్యుమెంట్. సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు ఎ రీజనబుల్ conclusions. Yeah, my son is the editor of American Technology website. Yeah. అది ఇన్హెరిట్, అది ఇది తప్పు అనడానికి లేదు. అంటే ఓకే, దే హ్యావ్ డాక్టర్ కొడుకు సహజంగానే DNA డెవలప్ అయితే మేబీ హీ విల్ బికమ్ బెటర్ డాక్టర్. మేబీ నేనేంటంటే మాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. అంటే దీన్ని సహృదయంతో కొంచెం అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా గొడవ పెట్టుకోవాలంటే నాకు దగ్గర చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చదవాలి. నేను ఎలాంటి వ్యక్తులు అంటే మీరు నాకు తీస్తే నేను మొత్తం మీకు తీస్తాను. సరదా కదా లేదు, హీఈస్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్తా తెలియదు సార్. అది హీఈస్ ద సుప్రీం లీడర్ ఫర్ అలయన్స్ చంద్రబాబు గారు. లేదు దీనికి ఫస్ట్ అంటే నాకేముందంటే మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ MLCs ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ నాగబాబు గారు ఎమ్మెల్సీ ఫస్ట్. ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్. నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. ఖచ్చితంగా, ఎందుకంటే మాకు రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ పర్టికులర్ రోజు ఎందుకు కూడా జరిగింది కూడా చెప్తాను. మేము నాగబాబు గారిని రాజ్యసభ పంపించాము, ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ అది గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. ఇట్ ఈస్ అలయన్స్ ధర్మం, దట్స్ వాట్ ద కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే మేము తర్వాత మేము అనుకుంది ఏంటంటే వితౌట్ MLC వీ డోంట్ వాంట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప. PV నరసింహారావు గారికో లేదంటే మన్మోహన్ సింగ్ గారికి ఇట్లాగా కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు. కానీ నేనేమనుకున్నాను ముందస్తుగా ఫస్ట్ విల్ మేక్ ఎ MLC. హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్. సో ఆయన దిశకి డెఫినెట్గా ఆయన వీ విల్ ఎంపవర్. అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నాకు దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అండి. అండ్ నా కులం చూసి నేను మనుషులు ఎన్నుకున్నాను, నాతో పాటు ప్రయాణించారు. అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను.
నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను. నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను. బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ 159 చేస్తే నాకు గెలవలేదు చాలామంది. మై ఇంటెన్షన్ ఇస్ సో నోబుల్ అండ్ సో ప్యూర్. గెలవలేదు ఎవరు. అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఓట్లు ఏమంటే వేయట్లేదు, సొంత పిల్లలు వేయట్లేదు. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ప్రమోట్ ఎంబీసీ లీడర్ అది బీసీ లీడర్, మేము మా బీసీ లీడర్కి మీ బీసీ లీడర్కి ఆ బీసీ లీడర్కి వేసుకుంటాం. ఇంక ఈ వివక్ష ఎటు వెళ్ళిపోద్దో ఈ ఆర్గ్యుమెంట్ పెడితే అయిపోయింది. అందుకే నాకు మై ఇంటెన్షన్ ఇస్ దిస్, I don't want to do politics with any kind of fear. And I want to be bold. Why I have taken this decision, this is my argument. Maybe people agree, people might disagree, that's okay. But this is my intention. సపోర్టర్స్ అందరూ మిమ్మల్ని సీఎం చెప్తాను సార్ మీరు Sir, 6 months has passed, NDA government is there, but there is still sense of fear among the bureaucrats, police and official machineries. What's your say on that? How are you dealing? What is the fear? Fear of Jagan still there. That's a deep fear. It's a deep state. అంటే ఎంత భయం పెట్టారో మీకు అర్థమైంది. You have to understand the kind of scare he created. That's an applaudable thing in a negative way. అంటే అంత అరాచకం క్రియేట్ చేయగలరు. That kind of anarchy, that kind of criminality they had shown. Imagine having 11 seats. The guy has the audacity to hit a MPDO. Just having 11 seats. Can you understand how deep-rooted that system is? So there is nothing wrong in officials being scared. But we give them only assurance through our bold actions. Because the people had seen enough criminals, enough dictators. People had seen this kind of criminal politicians who had been dragged to the streets. But we don't like to say it, we want to perform it. And we want to give that assurance to officials. But I agree with you. సార్ అంటే చంద్రబాబు గారు 2014-19 మధ్యలో చేసిన గవర్నెన్స్ గురించి తర్వాత ఓటమి తర్వాత నేను పార్టీ మీద సరిగా ఫోకస్ పెట్టలేదు, ప్రభుత్వం మీద డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని చాలా సందర్భాలు కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు, పార్టీ మీద కూడా కమిటీస్ లో ఫోకస్ పెట్టారు. లేదు, ఐ కెన్ సే ఐ నెగ్లెక్టెడ్ ఇట్. నెగ్లెక్టెడ్ అంటే భయం. అంటే మీరు చెప్తానే నాకు తెలుసు. అంటే ఉన్న 24 గంటలు పెట్టేసేటప్పటికి నాకు తెలుసు ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ నా క్యాడర్ని కలవలేకపోతున్నా, నా నాయకుల్ని కలవలేకపోతున్నా. మైండ్ ఇస్ సో ఆక్యుపైడ్. అందరూ కలిసి నమస్కారం పెడుతున్నా కానీ ఒక ఈ దృష్టిలో లేదు. ముందు వీళ్ళ సమస్యలు చేయాలి చెప్తాను కదా టైం అలా చెప్తూనే 6 నెలలు గడిచిపోయింది. ఐ థింక్ నౌ ఇట్స్ అ టైమ్ టు ఫోకస్. ఎందుకంటే ఏ పార్టీ ఏ జనం అయితే మా కోసం కష్టపడ్డారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కూడా అది నిర్లక్ష్యం కావాలని కాదు, కానీ శక్తి సరిపోతుంది. అంటే ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కనే మేజర్ వ్యక్తిని అయిపోయేటప్పటికి అందరికీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ జనవరి 7వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచో మేము మార్చి 14కి ప్రిపేర్ అవుతాము మా ఫార్మేషన్ డేకి. ఐ థింక్ దానికి సంబంధించి మేబీ ఫ్రమ్ 4th నుంచి ఐ థింక్ ఫ్రమ్ ఆ రోజు నుంచి ఐ థింక్ ఫోకస్. అది నెగ్లెక్ట్ చేయట్లేదు. మాతో కూడా మాట్లాడలేదు. చెప్పండి. మీతో కూడా మాట్లాడలేదు. చెగువేరాని సనాతన ధర్మాన్ని ఎలా సమన్వయం చేస్తారు? అది ఒక చర్చ. చెగువేరాని సనాతన ధర్మాన్ని ఎలా సమన్వయం చేస్తారు? సేమ్ వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారా, చెగువేరా టు ఛత్రపతి శివాజీ హౌస్. అలా కాదు. ఒకసారి ఐ థింక్ వన్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ డిప్లొమాట్ కేమ్ టు మీ. ఆవిడ వచ్చారు వచ్చి అడుగుతున్నారు, యూనో వీక్ స్పెసిఫిక్గా మా దేశం అని, యూనో వి లైక్ చెగువేరా సో మచ్ అంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు కదా 2018లో అడిగాను. అవి సర్ప్రైజ్. అంటే ఇంత క్లియర్గా చూస్తారా అనేది. అంటే మనం ఫార్మేటివ్ ఇయర్స్లో కానీ ఈవెన్ బేసిక్గా మనం ఏముంటాం, ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది.
ఇప్పుడు జగన్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా భయపెట్టాలని మనం అంటే అధికారంలో లేకపోయినా అధికారం ఎలా భయపెట్టాలి ఆయన చూసి నేర్చుకోవాలి. అది నెగిటివ్ అనుకోండి, బట్ చాలా పాజిటివ్ కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఐ లుక్ ఇట్, నేను మేబీ ఐ వాజ్ అరౌండ్ 16 or 17 years నేను ఎర్నెస్ట్ షే గెవారా గురించి చదివినప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, అతని దగ్గర విన్నాను ఫస్ట్ అన్నమాట. పుస్తకం చదువుతుంది ఎవరి గురించి అంటే షే గెవారా గురించి చెప్తాను. స్టూడింగ్ చెప్తాను వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అంటే ఏంటి మాట్లాడుతుంటే ఐ అండర్స్టూడ్. ఫస్ట్ ఐ లైక్ ది ఫోటోగ్రాఫ్, ఎస్పెషల్లీ థీమ్స్లో ఉన్నప్పుడు మన అట్రాక్షన్ ఏముంటుందంటే లెఫ్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అంటే లెఫ్ట్, and we believe strongly left is the only path which will address the common man's problems. Maybe alanti, in fact my father was a left oriented person. I was a Ummadi Communist Party member. He went into underground. Tappichukodan finally he has to become a police. And నాకు ఎక్స్పోజర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, సోవియట్ ల్యాండ్ మ్యాగజైన్స్ కానీ సోషలిస్టిక్ బెంట్ ఈ బెంట్ మాకు ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఫ్రైర్. సో దానికి ప్రోగ్రెషన్ ఐ హ్యాడ్ సీన్ ఎర్నెస్టో షే గెవారా హౌ హీ ట్రావెల్డ్ అక్రాస్ ద కాంటినెంట్. ఎలా చచ్చిపోయాడు అంటే ఇంత యంగ్గా ఎలా చచ్చిపోయాడు. మై క్వశ్చన్ వాజ్ he would have been such a great man. ఇలా చచ్చిపోయాడు అంటే ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ. షాక్ అయిపోయా, ఎట్లా చనిపోతాను నేను ఎట్లా మాట్లాడుతామంటే దేనికి చేంజ్ చేశాడు అంటే తన దేశంలో చచ్చిపోవడం లేదు. ఈజ్ అ క్యూబన్ అంటే క్యూబన్ కాదు, దెన్ హూ ఈజ్ అంటే ఇట్లాగా నాకు అర్థమైంది ఏంటంటే వాట్ ద బెస్ట్ ఐ హ్యాడ్ టేకెన్ ఫ్రమ్ హిమ్. మానవ విలువలు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నప్పుడు అది నీ దేశం కావక్కర్లేదు, నీ ఖండం కూడా కావక్కర్లేదు, still you can respond. That is the lesson I have taken from, but means and methodology antaru maybe we might differ, other different aspect. ఒక యుద్ధం చేసేటప్పుడు అన్నీ మనకి నచ్చే జరగవు. మేబీ నేనేం చూస్తానంటే కొన్ని కోణాలు కొన్ని తరలో నచ్చుతాయి. దట్స్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ షే గెవారా. కానీ ఆ లెఫ్ట్ థాట్ పట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ఏమనిపించిందంటే అసలు నాకు గద్దర్ గారికి మేబీ ఆయనకి చాలాసార్లు చెప్పారు. నేను అందుకని ఆయన చనిపోతాను నాకు ఆ లెటర్ కూడా రాయడానికి కారణం మధ్య చాలా అంతరంగిక సంభాషణలు ఉన్నాయి. నేను when I was growing up I believed in left thought and I was living in right అంటే ఎట్లా ఉంటుందంటే సనాతన ధర్మ అట్మాస్ఫియర్. ఎవరి ఇంట్లోనే ఎవరేజ్ ఇంట్లో మనం పూజ చేస్తే బయటికి వెళ్ళి లెఫ్ట్ మాట్లాడతాం. మా నాగబాబు గారేమో ఎథీస్ట్ ఒక 6 months అండ్ నెక్స్ట్ 1.5 years he becomes a complete transformation to సనాతని. దేనికంటే అంతకుముందు ఎవరితో నా గోరా గారి పుస్తకం చదివింది. గోరా గారైనా లేదంటే రొమిల్లా థాపర్ బుక్ చదువుంది. తర్వాత కొంచెం రోజుల తర్వాత వెంటనే ముదిగొండ శివప్రసాద్ చదువుతారు. హిస్టరీ ఈజ్ ట్విస్టెడ్ అనేది ఏదో రైట్ పర్స్పెక్టివ్లో వాజ్ నాట్ ప్రెసెంట్ రొమిల్లా థాపర్ అని మనం కరెక్ట్ ఉందనేది ఆర్గ్యూ చేసిన వెంటనే దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ముదిగొండ శివప్రసాద్ గారికి వస్తుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్. అంటే we basically last 70 or 100 years we have been consistently pumped this information in multiple ways. It's very difficult to hold on to which thought. నేను పెరిగాక మా నాన్న దగ్గర నేను చూసింది ఏంటంటే మై ఫాదర్ వాజ్ వెరీ సోషలిస్ట్ యాటిట్యూడ్ ఉండేది. తనకున్న డబ్బులు ఇచ్చేవాడు అన్నీ చేసేవాడు కానీ బట్ హీ నెవర్ లెఫ్ట్ హిస్ ఫ్రమ్ ఎన్ ఎథియిస్ట్ హీ బికేమ్ ఎ సనాతని. సనాతని అంటే వాట్ ఈస్ సనాతని? సనాతని ఇస్ బట్ హ్యావింగ్ ట్రెడిషనల్ హోల్డింగ్ ఆన్ టు ట్రెడిషనల్ వాల్యూస్. అది పెట్టుకుని ఆయన ఇప్పుడు మా ఇంట్లో కార్తీక మాసంలో రామజపం జరుగుతూ ఉండేది. మై ఫాదర్ యూస్ టు డూ ఫర్ నెక్స్ట్ 25-30 days అన్నది చేసేవాడు. మా మదర్ పూజలు ఉండే. కానీ బయటికి వెళ్ళి మేము అందరం కూర్చోబెట్టి ఈ ఆర్ఎస్యు కానీ లేదంటే కొన్ని గద్దర్ పాటలు కానీ వీఆర్ కంప్లీట్లీ బొంబార్డెడ్ బై మల్టిపుల్ వేస్. అట్ ద సేమ్ టైం అమెరికా వాజ్ ఎ డిస్టెంట్ డ్రీమ్. గ్రోత్ బాగుంటుంది అక్కడ.
going to England was a big aspiration. Learning, going to America and getting enrolled in American university is a bigger dream. So so we used to go and meet out all these left leaders. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, వెరీ ఇస్ సన్, వేరే కిడ్స్ అంటే మా కిడ్స్ కమ్ ఇప్పుడే వచ్చారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారు, మీరేంటి మాకు లెఫ్ట్ పాఠాలు చెప్పి మీ పిల్లలు అమెరికాలో చదివించుకున్నారు. అది బేసిక్ ఇదైపోయింది. అండ్ ఒకసారి ఈవెన్ మా సరదా గారు మధుగారితో కూడా అన్నారు, నేను మొన్న ఇంగ్లాండ్ వెళ్ళాను అన్నారు, మీరు ఉన్నారు మీకు ఇంగ్లాండ్కి సంబంధం ఏంటంటే అన్నారు. ఇంగ్లాండ్ నిజం అది ఇంపీరియలిస్టిక్ థాట్తో ఉన్నది కదా, మీరు అక్కడికి వెళ్ళి మీకేం సరదా యూ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే లేదు, మా కార్ల్ మార్క్స్ సమాధి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళారు. సో యూ కెనాట్ సెగ్రిగేట్. అలాగే ఇండియా ఈజ్ ద లీస్ట్, మన దేశం లీస్ట్ రిలీజియస్ కంట్రీ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. ప్రాబ్లం ఏమవుతుందంటే సెక్యులరిజం, నాకు ఎక్కడ విసుగుందో చెప్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ సే లెఫ్ట్ థాట్, వామపంథీ ఇవన్నీ చెప్పి ద ప్రాబ్లమ్ ఈజ్ it is being applied only to Hindus. నాకు ఈ విసుగు చిన్నప్పటి నుంచి ఉన్నా, ఇది నాది కాదు, అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ గోస్ త్రూ ఇట్. Secularism is applied only to Hindus, not for any other group, which is annoying and irritating for me. When you are a secular, again, చిన్నప్పుడు వెరీ సింపుల్, నోవాకలి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలకత్తాలో, ఆ ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ బాపూజీ ఇస్ వాట్ అబౌట్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాట్ హి సేస్ ఇస్ లెట్ us recite Quran in temple and vice versa. ఆ vice versa జరగల. నేను భగవద్గీత ఇప్పుడు నాకు ఎవరన్నా భగవద్గీత మన ఖురాన్ ఇస్తే నేను దండం పెట్టుకొని తీసుకుంటాను. బట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై ఓన్ పార్టీ లీడర్స్ ఆల్సో టు దట్ ఐ గివ్ దెమ్ మై భగవద్గీత, వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ దే ఆర్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్. ఎవరి మత గ్రంథాలు వారికి విలువైనవి. అన్ని మత గ్రంథాలు బీయింగ్ ఏ హిందూ నాకు విలువైనవి, కానీ నా మత గ్రంథం కాదు. ఈ డిస్పారిటీ ఈజ్ టు బి అడ్రస్డ్. ఇది లెఫ్ట్ అడ్రస్ చేసే ఇష్యూ. దే కన్వీనియంట్లీ ట్రై టు అవాయిడ్ దట్ పార్ట్, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. వెన్ యూ ఆర్ ఎ ట్రూ స్పిరిటెడ్ డెమోక్రాట్, you better address everything. This is what I had spoken to one of the senior CPI leaders also. No. For example, one guy from old city in Hyderabad, he says, 15 నిమిషాలు హిందువులందరూ కనుక పోలీసులందరూ కళ్ళు మూసి కూర్చొని ఉంటే మేము 15 నిమిషాలు హిందువులు మేమేంటో చూపిస్తాము. Imagine these words are said by any Hindu leader. Forget about Muslim community or other community reacting. Hindus will react in a big way, including my kind of personality. That's not the right thing at all. But how come none of the community has reacted? అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను చెప్పాను అక్కడ సిపిఎం కమ్యూనిస్ట్ లీడర్గా చెప్పాను, హౌ కమ్ యూ నెవర్ రియాక్టెడ్ ఆన్ దిస్? ఇఫ్ యూ ఆర్ కండెమింగ్ one Hindutva-vadi, why don't you condemn an extreme Hindutva personality? Why don't you in the same tone, why don't you in the same breath, why don't you condemn an extremist from a Muslim community also? That is the secularism for me. Definition of secularism is not just naku only for it is applied only to Hindus ante, that is a disparity, that is a preferential treatment. That is not being agreed. ఈ వాదంతో విసుగొచ్చి in my own way I also preferred Chhatrapati. I also preferred Sanatana Dharma. Because I'm not a Sanatana Dharma, you cannot take out. That is my blood, it's within my skin of anyone, all of us. Then feeling, right? I think that's what made me to, I didn't say shift. I have taken a stand. అంటే ఈ జంజాట నుంచి బయటకు వచ్చాను. నాకు అలా దొంగచాటుగా బతకడం నాకు ఇష్టం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను కూడా స్కూల్లో రానిటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చూస్తున్నాం. అదే ముస్లిమ్స్ కొంతమంది రాణిస్తున్నారనే విధంగా వాళ్ళు దట్ హ్యాస్ టు బి కండెమ్డ్. అసలు దానికి సంబంధం లేదు. దట్ హ్యాస్ టు బి ఎయిదర్ స్కూల్ షుడ్ టేక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ప్రాబ్లం ఏమవుతుందంటే
ఇప్పుడు మనకు ఏనుగంత సమస్యను తీసుకొని ఎలిఫెంట్ ఈస్ వాకింగ్ ఇన్ ద రూమ్, ఒక ఏనుగు రూమ్లో తిరుగుతూ ఉంటే ఇట్ ఈస్ నో వే ignoring, there's no need to ignore it. We have to acknowledge it, we have to address it. Culture is such an issue. దాన్ని మనం కూర్చోబెట్టి అది లేదు అనుకొని పెట్టుకుంటూ అవుతుంది. జిల్లాలో తిరుగుతున్నారు మొదటిగా ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఇంకా డిసైడ్ చేయలేదంటే వెరీ సూన్ టీమ్. సార్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక డిస్కషన్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ హస్ రీచ్డ్ యువర్ నోటీస్. అండ్ దాంట్లో భాగంగానే నాగబాబు గారు ఎలక్షన్ క్యాబినెట్ అని చెప్పేసి అదొక ఉంది. సో దీని మీద నా గురించి చాలా మంది చాలా ఇమాజినేషన్ ఉన్నది. వాట్ ఈస్ రియాలిటీ ఇస్ దిస్? సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో కొన్ని షోస్ అన్ని రద్దు చేశారు రేవంత్ రెడ్డి గారు. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇంకా మెజారిటీ షేరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండస్ట్రీకి వెళ్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కూడా అనుకున్న నేపథ్యంలో మీ మూవీ ఎలా ఉంటుంది? ఏది మూవీ? విషయం సంబంధించి కానీ, ప్రీమియర్స్ సంబంధించి కానీ, లేదా టికెట్ల హై రేట్స్ సంబంధించి కానీ, సంక్రాంతి కింద రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ gave us a directive. We will maintain the any style which encourages the industry. That too not overburdening the cinema players. We will give excessive pampering under the government, but a right encouragement. So what is your step forward with the Sanatana Dharma Rakshana Board? Was it just a cause or there will be some actual efforts? Then, let me say this. We need a very dedicated team for that. I initiated or delivered a thought. The thought is taking shape. This is what I can do from where I am now as on today. So there are so many issues which have been raised. A lot of governmental temple properties are being assaulted. It should be, the thought is, I'm asking everyone, government should create a body, central government, where it will monitor any kind of violations happen to Hindu Dharma. For example, if the kids are not being allowed to certain schools, when they wear, I have some certain Hindu goddesses diksha. That discussion, that opinion, that judgment, whether it is the right thing or not the right thing to do it, to go ahead, it should happen through that Sanatana Dharma Rakshana Board. It should be a standard across the country, across the India as a nation. And priority maybe we are trying to understand committed group who are willing to take one task. Sanatana Dharma Rakshana Board is one particular task of Jansena Party. And we want to create a separate wing for that who will address that particular issue. And we would be working out on it from Jan 4th onwards. That is one of the agenda. So in the recent past, Government Minister Mr. Anand has said that to deal with the conversion issue, we will create more temples. To deal with the conversion issue, we will create more temples in the state. Endowment Minister has said that. Conversions. I'll talk about it. పంచాయతీలకు సంబంధించి రోడ్ల అభివృద్ధి అన్ని దృష్టి పెట్టారు. ఆల్రెడీ గ్రామ సభలు నిర్మించారు. ఎంతవరకు వచ్చిందండి? సంక్రాంతి నాటికి చాలా వరకు చేయాలి. Certain constituents are quite fast, 90% అయిపోయింది. And average తీసుకుంటే 72%, 78% for Sankrant. Including quality. And we are not clearing the bills. Maybe కొన్ని ఎక్కువ 90% కూడా అయిపోవచ్చు, కానీ ఆ క్వాలిటీ చెకింగ్ చేసి బిల్స్ అన్ని రావడానికి టు సే ఇట్ ఇస్ 100%, ఇట్ విల్ పోస్ట్ సంక్రాంతి అవుతుంది. జేజీఎంకి మేము అదనపు నిధులు కావాలని మన ప్రధానమంత్రి గారు కూడా నివేదించాం. డిప్యూటీ సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? మొన్న చిన్నవి ఉన్నాయి, కానీ
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పాపం అక్కడే బయట మదర్ వచ్చి మా ఆడబిడ్డ కనిపించట్లేదు. విత్ ఇన్ 7-8 days వీఆర్ ఏబుల్ టు ట్రాక్ దట్ కపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే అబ్బాయి కేరళ తీసుకెళ్ళాడు, కర్ణాటక తీసుకెళ్ళాడు. ఫైనలీ దే ల్యాండెడ్ అప్ ఇన్ జమ్మూ. షీ వాజ్ డినైడ్ యాక్సెస్ టు ఫోన్. అదొకటి చాలా తృప్తినిచ్చింది. మిగతా డే టు డే ఉంటాయి, స్మాల్ సాటిస్ఫాక్షన్స్ విల్ బి దేర్. బట్ మేజర్లీ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు ఏజెన్సీ ఏరియా, ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకు అనిపించింది ఇంత అధికారం చేతిలో పెట్టుకొని వితౌట్ ఎనీ పొలిటికల్ డివిడెండ్, అంటే దీనివల్ల రాజకీయ లబ్ధి ఉంటుంది లేదంటే ఓట్లు పడతాయి, ఇవన్నీ దాటి అది మా కాన్స్టిట్యున్సీ కాదు, ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఓటెడ్ ఫర్ అస్, బట్ అన్నిటినీ ట్రాన్సెండింగ్ ఆల్ ద లిమిట్స్, ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాటి when I went there, when I walked down those roads, ఆ మట్లు నడిచి వాళ్ళకి భరోసా కలిగి అంటే నేను చేసేది కూడా ఇంకా చాలా ఎక్కువ చేయాలి, బట్ చిన్న మైనర్ పర్సంటేజ్ కావచ్చు, కానీ అది ఆ రోడ్లు వెంటనే పడి చూస్తూ ఉంటే సంతృప్తి వచ్చింది. దట్ ఈస్ వన్ ఇన్ రీసెంట్ టైమ్స్లో ఐ కెన్ క్యాచ్ దట్. ఓకే, we talking about and government minister has said that to take care of the conversion issue, we will build more temple in Andhra Pradesh. You have to understand regarding conversions. I'll say it in English and also say it in Telugu. So conversions has become a major topic in this country. Fundamental thought should be why people are converting. What is making them to convert? If someone wants me to convert, I won't convert. No matter what, even if they give me $1 billion, I won't convert. That is my core strength. It is nothing to do with my success. It is nothing to do with my fame. Even when it is not that people didn't try to convert. I studied in a missionary school. We'll talk about cinema. Okay, yeah, you say it? Okay. పుష్ప సినిమా ఆ పుష్ప సినిమాలో అసలు నెక్స్ట్ ఎలా స్మగ్లింగ్ చేస్తారు బాగా చూపించేస్తారు. అయితే ఇప్పుడు శేషాచలం అడవుల్లో మొత్తం దాదాపు 78% కొలాప్స్ అయిపోయింది సార్. అక్కడ తిరుపతిలో కానీ పెద్ద గోడంలో నెక్స్ట్ హ్యాండ్ అక్కడే ఉండిపోయింది సార్. ఇంకేముందంటే వేరే రాష్ట్రంలో మన నెక్స్ట్ హ్యాండ్ అక్కడ పట్టుకుంటే అక్కడే ఉంటుంది సార్. అక్కడ మన యాక్చువల్గా మన రాష్ట్ర వస్తుంది నెక్స్ట్ హ్యాండ్, అక్కడ ఆ నెక్స్ట్ హ్యాండ్ తెచ్చే అవకాశం ఉంది. కూడా సీఎం ఈ రెడ్ హ్యాండ్ ఏదైతే ఆ ఫోర్స్ ఉందో తిరుపతి కేంద్రం సార్, అది నిస్తేజంగా ఉంటుంది, ఏం పని చేయట్లేదు సార్. Sure, I'll come. So let me answer that. When it comes to conversions, I studied in a missionary school. It is natural to go. A part and parcel of going to missionary school is reciting a Christian prayer. Being born and brought up as a Hindu, we have the concept of Mukkoti Devata, 3 crore devatas. Accepting one more devata is never a burden for us. We welcome into the fold. That's all basic core as Sanatani Hindu thought is. Because my parents had made me to join in a missionary school, they're okay with that. And none of that experience had made me to become a Christian. I respect Christianity, but that does not make me to get into Christianity, to convert into being Christian. No. Everyone should have an intrinsic strength to retain their own upbringing, own cultural rootedness. There is no point in blaming people who are converting. We have to understand the root cause of it. The conversions జరుగుతున్నాయి అంటే I'll say it in English later. Conversions జరుగుతున్నాయి అంటే why people are converting, the reason is someone is in distress. బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, బిడ్డ చనిపోయి ఉంటారు, ఆరోగ్యం బాగాలేదు, సుస్థి చేసిన ఒంట్లో. A church father or convert will go, they'll keep on counseling them.
వాళ్ళు కౌన్సిల్ చేసి దే కీప్ ఆన్ కౌన్సిలింగ్. సమ్మన్ ఇస్ ఇన్ డిస్ట్రెస్, సమ్మన్ ఇస్ ఇన్ పెయిన్, సమ్మన్ ఇస్ అట్ లాస్. Fathers go, they keep on advising them, they keep on counseling them, they keep on giving them their attention, their shoulder to cry. Because of that individual attention makes me to fall in love with that religion. So why I am like this, why I am able to give my time is because of that. ఎందుకు ఇస్తున్నాను మీకు సమయం అంటే మీకు నాకు. Is it being done by any Hindu ashrams? Conversion should be started by ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది మఠాధిపతులు ఉన్నారు. ఇది మఠాధిపతులు చేయాల్సిన పని. If anybody wants to convert to Hinduism, which caste he should take? So caste ఇవన్నీ isn't it? That's the problem. No caste will other person. Very simple. You should have it as a different caste then altogether. Reconvert should be another caste. No, that part, legal administrative part can be addressed. That's not an issue. And we'll find the methods. అంటే కన్వర్షన్స్ గురించి ఎక్కువ బాధపడుతున్నప్పుడు హిందూ మఠాధిపతులు కానీ హిందూ వాయిసెస్ కానీ దే షుడ్ కమ్ టుగెదర్. ఓకే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఎందుకు జరుగుతుందో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నాకే ఉంటుంది, మన ఎవరు మాట్లాడలేదు ఎవరు లేదంటే ఎవరు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు I prefer naturally I tend to incline to that part. It is not that I believe I hate Hinduism, but I prefer this one. But somewhere that has to be addressed only by Hindu seers and Hindu organizations. You first address the core issue, then you talk about it. But establishing more temples doesn't stop conversion. That is something which I don't buy. When I was growing up, there were no temples around. Not that many. There are too many temples. Still conversions are why it is. The people whom I had known as Hindus, they have become Christians. What made them to do? And one very striking example I can tell you. One who went to Ram Babri Masjid. One of the guys who took a hit at it, and he became a Christian. And I asked him why. I don't know, tell my father. This happened from Koresima. And that guy is he speaks in a very pure Sanskrit, his son. So what happens? What happened to that individual? We can never get out. We can never get to know. So my understanding is, government has nothing to do with this. Government will only regulate. If someone is at forced conversion, someone at a gunpoint, they force me to convert. Someone forcing me to using this part, the government will intervene. But religion is someone's choice. But major part is about, instead of know how much of temples, how many temples you build. There are any temples got to know. There are any homal చేయండి. గ్రాస్ రూట్ సమస్యను మీరు అడ్రస్ చేయకపోతే మటుకు ఎందుకు అనేది ఇది ఎప్పటికీ మా కన్వర్షన్ విల్ గో ఆన్. బట్ హౌ మెనీ హిందూస్ విల్ స్టే? ఇట్ ఈస్ ఆల్సో హిందూస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 100 people come and force me to convert, I will never convert. So that should be the strength of every Hindu. You lose your strength as a Hindu and you don't blame others. That's what my thing is. When it comes to red sandals, sir, exploitation of red sandals has become a source material for cinema. And last YCP government lo ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందనేది నేను మొన్న ఈవెన్ our own forest officials didn't know, or even if they knew, they didn't tell me. I don't know. When I went to Karnataka officials told me 110 crores worth of red sandals were seized in last September and before, both put together. And there is no understanding between two states. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం లేదు. అంటే మీకు మా దొరికితే వాళ్ళు దొరికింది దాన్ని అమ్మేసుకున్నారు. 110 కోట్లు మీ వల్ల నాకు 110 కోట్లు వచ్చింది. నాకు ఆనందంగా చెప్తున్నారు. ఐ లుక్ ఎట్ అవర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మీరేం చేశారంటే అది వాళ్ళు నాకు చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ నాలాగా
అలాగే ఇప్పుడు రెడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర సిబ్బంది కొడుతుంది. సిబ్బందికి రాజు 7 చేపలు కదలా, మీరు ప్రతి సమస్యకి వెళ్ళండి. చేప ఎందుకు వెళ్ళలేదంటే రాజుగారు గడ్డి అడ్డం వచ్చాయి, దీనికి ఎందుకంటే దూడ గేదెల మీద ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటాయి. ఫైనల్ అట్లీస్ట్ వీ హ్యావ్ రీజన్ వేర్ ఇట్ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ల్యాండ్స్. అది ఎక్కడ ల్యాండ్ అవుతుంటే ఫైనల్గా ఎందుకు నిధులు కొడుతుంది, ఎందుకు సిబ్బంది కొడుతుంది అంటే నిధులు లేవు. ఎందుకు మీరు పట్టుకోలేకపోయారంటే వెహికల్స్ లేవు. అంటే బట్ ఉన్నంతలో నిజంగా హ్యావ్ టు అప్రిషియేట్ అఫీషియల్స్ స్టిల్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. అయితే ఇది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటక తోటి మనం ఒప్పందం పెట్టుకున్నాం. అలాగే మొన్న ఆయన యాదవ్ గారు కదా ఇంకా యాదవ్ గారు భూపేంద్ర యాదవ్ గారితో మేము కలుసుకున్నప్పుడు చెప్పింది మాకు వెంటనే అదర్ కంట్రీస్తో ఉంది. ఇఫ్ ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ అవర్ కంట్రీ, భారతదేశంలో ఉన్న ఇది ఆ సంపద కనుక బయట దేశంలో దొరికితే ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. అలాంటి ద్వైపాక్షిక ఒప్పందం 2 రాష్ట్రాల మధ్య లేదు. ఇది నేను భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళా. అది వెంటనే చేసేస్తాం. అది మీటింగ్ కూడా కాన్ఫర్ చేసాం. నెక్స్ట్ టైం జరిగితే వాళ్ళకి ఎలా పెట్టామంటే 60-40 పెట్టుకున్నాం. అంటే మా రాష్ట్రం ఉత్పత్తి అయిన సంపద మీరు పట్టుబడితే మీరు అమ్ముకోండి, దాంట్లో వచ్చింది 40% మీరు తీసుకొని 60% మేబీ అది అట్లాంటిది ఒక ఒప్పందం పెట్టుకోబోతున్నాం. ఇంకోటి ఫిల్ ఓజీ చాలా కష్టమైన సినిమా. బెదిరిస్తాను ఈ మధ్యన. అంటే వాళ్ళ అరుపులు నాకు అరుపులు అనిపించట్లేదు, బెదిరిస్తా. ఓజీ ఈజ్ acronym అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఓజస్ గంభీర్. అంటే maybe around this, that's what it is. And it is a story about a backdrop in Bombay, old 90s story, 70s, 80s. So when are they going to be released? నేను చేయాలి. అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే వర్ నాట్ ప్రిపేర్డ్. నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను, ఇంక్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హరిహర వీరమల్కి నేను చెప్పిన టైం చేశాను. నేను ఎక్కువ రోజులు చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ టైం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకోలేదు నేను చెప్పిన టైంకి. అదొకటి మేజర్ అయిపోయింది. తిరిగి ముందు అనుకున్న కథను మళ్ళీ చేసుకున్నప్పటికీ టైం మిస్ అయిపోయింది. ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది. నేను పుష్ చేశాను. అది లేకపోతే వాళ్ళకి నేనేం చేశానంటే నేను వాళ్ళని మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను. అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసేది నేను వచ్చి పెట్టుకుని అని ఒక 1 week 10 days చేస్తాను. బట్ హరిహర వీరమల్లు మేబీ 1 week 8 to 9 days షూటింగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ సమ్ విజువల్ బోర్డింగ్, విజువలైజేషన్ చేస్తాం, ప్రీ విజువలైజేషన్. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. Thank you, sir.